యూపీలో మత మార్పిళ్లతో వందల కోట్లు సంపాదించిన చెంగూర్ బాబా బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. యువతులను మత మార్పిడి చేసిన తరువాత వాళ్లపై చెంగూర్ బాబా గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసినట్టు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. బలరాంపూర్లో ప్యాలెస్ కూల్చివేత ఖర్చులు భరించాలని చెంగూర్ బాబాకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. మత మార్పిడిలతో వందల కోట్లు సంపాదించిన చెంగూర్ బాబా రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేశమంతా చెంగూర్ బాబా నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలు మత మార్పిడి చేసిన తర్వాత బాబా అనుచరులు అత్యాచారం చేసినట్టు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన చెంగూర్ బాబా బాధితురాలు బయటకొచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి తనపై పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. చెంగూర్ బాబాపై తాను సహరాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళ ఆరోపణల తర్వాత చెంగూర్ బాబా కేసు కొత్త మలుపు తిరిగింది. సౌదీ అరేబియాలోని చెంగూర్ బాబాకు 500 మంది ఏజెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలకు హిందూ యువతులను పంపించినట్టు చెప్తున్నారు. చెంగూర్ బాబాకు పాకిస్తాన్, దుబాయ్, సౌదీ లాంటి ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్ల విరాళాలు అందినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఓ దర్గా దగ్గర ఉంగరాలు, తావీజులు అమ్ముకునే వ్యక్తి యూపీలో మత మార్పిడిలతో వందల కోట్లు సంపాదించడం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూ యువతులతో పాటు యువకులను కూడా చెంగూర్ బాబా మత మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. చెంగూర్ బాబాను యూపీ ఏటీఎస్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. భారత్ తో పాటు విదేశాల్లో బాబా బ్యాంకు ఖాతాలను గుర్తించారు. నేపాల్ సరిహద్దు జిల్లాల్లో చెంగూర్ బాబా నెట్వర్క్ చాలా యాక్టివ్ గా ఉంది. మరోవైపు చెంగూర్ బాబా ప్యాలెస్ కు యూపీ అధికారులు నోటీసులు అందించారు. ప్యాలెస్ కూల్చివేత ఖర్చులు భరించాలని నోటీసులు ఇచ్చారు. ప్యాలెస్ కూల్చివేతకు 8 లక్షలు ఖర్చయినట్లు, ఆ డబ్బును వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.